ప్రైజ్ ది లార్డ్ అందరికీ. భయపడే వారికి ముఖ్యంగా ఈ వాక్యం నేను చెప్పాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 41:10 ప్రకారం దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నా. ఎందుకు నీ సమస్యలు చూసి ఎందుకు భయపడుతున్నావు? నేను లేనా? నేనేం చెప్పాను? కష్టకాలము నువ్వు యెహోవాకు మొర్ర పెట్టుము అన్న. నువ్వేం చేస్తున్నావు? నాకు సమయాన్ని ఇవ్వని ఎక్కడికెక్కడో పరిగెత్తు. నేనేం చేయాలి అని దేవుడు అంటున్నాడు. రెండో మాట ఏంటంటే, నీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడికి స్తోత్రం చెల్లించు. ఎందుకంటే దేవుడు సమస్యలు గుండానే మన విశ్వాసాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు బలముగా నిలబడతాడు. ఎవరైనా సరే, కేవలం ఒక క్రైస్తవులకి మాట చెప్పట్లేదు, గుండె చెదిరిపోయి బయలుపోయితో పిక్కుతో ఉండాలని కూడా ఈ మాట చెప్తున్నాడు. దయచేసి ధైర్యంగా ఉండండి. నా యేసయ్య చెప్తున్నాడు, నేను నీకు తోడే ఉన్నా, నీ పాపలు ఒప్పుకుని నాకు ప్రార్థన చేయి, నేను ఖచ్చితంగా నీకు సాయం చేస్తానంటున్నాడు. నువ్వు కష్టం వచ్చిందా, శ్రమ వచ్చిందా, పక్కన చెప్పకపో. ఎందుకంటే చాలా మంది నిన్ను అవమానించడానికే ఉంటారు. అది తల్లిదండ్రులైనా సరే. కొన్నిసార్లు సమస్యలు వచ్చినప్పుడు దేవుని మొరపెట్టుకో, దేవుడు ఖచ్చితంగా దాంట్లోంచి బయటకు తీసుకొస్తాడు. ధైర్యంగా ఉండ. నా విషయంలో అనేకమైన విషయాల్లో దేవుడు నన్ను నా కుటుంబాన్ని అనేకమైన గందరగోళమైన పరిస్థితుల్లో దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు నేను సజీవ లెక్కలో నా కుటుంబంతో సంతోషంగా ఉన్నా అంటే కేవలం యేసయ్య మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా ఈరోజు నా కుటుంబాన్ని కాపాడుకోవడం కాదు, ఇతరులను కూడా కాపాడుకునే, ఇతరులకు కూడా ప్రార్థన చేసేటటువంటి పరిస్థితిని దేవుడు నాకు దయచేశాడు. నేను అంత గొప్పను కాదు, ఎవరు గొప్ప వాళ్ళు కాదు, ఎవరిని కించపరచొద్దు. ఒకరిని ఏలు పెట్టే ముందు మన ముందు పరీక్షించుకోవాలి. ఎవడు పర్ఫెక్ట్ లేడు ఇక్కడ. సో నువ్వు మొట్టమొదటిగా దేవుడి మీద ఆధారపడు, దేవుడిని ఆరాధించు, దేవుడికే ప్రార్థన చేయి. ఆయనని ప్రతి సమస్యను తొలగిస్తాడు. భయపడదు. ఓకేనా?